వాడు టచ్అప్ చెయ్యడు. ఊరికే నేను టచ్అప్ అడిగినప్పుడు వచ్చేసి టచ్అప్ చేసేలాగా జైకి ఫోన్ ఇచ్చేసి వీడియో చెయ్యమంటాడు. అది ఎట్లా చేస్తాడు తెలుసా? నేను అడిగిన మార్కులన్నీ ఈ మస్కారాది బ్లాక్ కలర్ అన్ని ఇక్కడ అంటిపోయి ఉంటది. అది తీరా అంటే ఇట్లానే సరిపోతాడు. నేను కాన్ఫిడెంట్ వాడు తీస్తాడు కదా అనేసి చూస్తే అట్లాగే ఉంటది. ఏదో ఒకసారి నాకే ఇవ్వు నేను తీసుకుంటా అంటే ఆ లోపల వాడు ఏమంటాడు, వాడే వచ్చి చేస్తాడేమో, సో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనుకుంటాడు. కానీ ఎక్స్పెక్ట్ చేయడం నేనే చేసుకుంటాను అనేసి ఇట్లా పరుగుపోద్ది వాడిది. చెప్పు. చాలా మంచోడు రిషి, చాలా బాగా మేకప్ చేస్తాడు. ఇలాగా అసలు నువ్వు నాకు ఛాన్సే ఇవ్వడు, టచ్అప్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వడు. అన్ని వాడే దగ్గరుండి చూసుకుంటాడు. నేను ఏమైనా అడిగితే నేను అడగక ముందే అన్ని తీసుకొని వచ్చిస్తాడు. నేను ఉన్నాను కనుక మీకు ఎందుకు, నేను ఇస్తాను అని అంటాడు. నేను అడిగే ఛాన్సే ఉండదు. కొంచెం లిప్స్టిక్ ఇవ్వు, నేనేం అడగను వాడిని, అడగక ముందు వాడు ఇచ్చేస్తాడు. అసలు నన్ను మేకప్ విషయంలో నన్ను టచ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వడు. లిప్స్టిక్ తెచ్చావా? బాగున్నానా? అందానికి అసూయ అని ఒక డైలాగ్ వేస్తాడు, అంతేనా? అందుకే బ్రేక్ఫాస్ట్ లంచ్ అని మానేశాను. వీడి మాట నమ్ముకుంటే